మరో 2 రోజుల తర్వాత రాత్రి సమయంలో ధనుస్సు రాశి వారికి ఇలాగే జరుగుతుంది. ఇక ఈ రోజున రాత్రి మీ ఇంట్లో గల్లు గల్లుమని శబ్దం వస్తుంది. ఇక మీ ఇంట్లో ఒక దేవత వచ్చి గల్లు గల్లుమని శబ్దం చేస్తూ వెళ్ళిపోతుంది. ఆ యొక్క గజ్జల శబ్దం మీరు అబ్జర్వ్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. కానీ ఆ శబ్దం అనేది తప్పకుండా వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. దైవశక్తి ముందు ఏ దుష్టశక్తి కూడా నిలవదు. మీ ఇంట్లో ఎలాంటి దరిద్ర దేవత కూడా ఉండదు. ఇప్పటివరకు ఆగిపోయిన పనులను మీరు మళ్ళీ ప్రారంభిస్తారు. ఇక ఈ రోజున రాత్రి సమయంలో ఒక శుభవార్తను కూడా వినబోతున్నారు. ధైర్యంతో మీకు వచ్చిన సమస్యలను ఎదుర్కొంటే మీకు తిరుగులేని యోగం కలగబోతుంది. ఎవరి చెప్పుడు మాటలు మీరు ఆలకించకండి. నరదిష్టి మీకు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమస్యలు ఎక్కువగా కారణమవుతాయి. ఇక ఈరోజు మీకు అంతా కూడా మంచి జరగబోతుంది. మీకు ఏమైనా అననుకూలంగా ఉన్నా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించండి. మీరు మంచి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు.